జనసేనకు కేటాయించిన గాజ్ గ్లాస్ గుర్తును ఇతరులు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకుండా ఆదేశించాలని కోరుతూ టీడీపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఇతర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తే కూటమి నష్టపోతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ దశలో ఇతర అభ్యర్థులకు కేటాయించిన సింబల్ను మార్చలేమని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇక ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను ఇప్పటికే పంపించేశామని వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారావు అందజేస్తారు. దుర్గారావు, జనసేన పార్టీకి గ్లాస్ సింబల్ అనేది తలపోటుగా మారిందని చెప్పొచ్చు. జనసేన పార్టీ అభ్యర్థులు ఎక్కడే పోటీ చేస్తారో ఆ ప్రాంతంలో తప్పించి మిగతా అన్ని ప్రాంతాల్లో కేటాయించే విధంగా బీసీ ఆదేశాలు ఇవ్వడంతో దాని మీద జనసేన పార్టీ హైకోర్టు నాటింది. సరైన మార్గదర్శకాలు ఇవ్వకుండానే అటు ఎంపీ పార్లమెంటు పరిధిలో పోటీ చేస్తే తప్పించి మిగతా ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయని ప్రాంతాల్లో గ్లాస్ గుర్తు ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించొచ్చని చెప్పి ఈసీ ఆదేశాలకు అనుగుణంగానే కోర్టు ఈ రోజు తీర్పిచ్చింది. దీని పెద్ద ఇనుప తగిలిందని చెప్పొచ్చు జనసేన మరియు టీడీపీ కూటమికి అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో అయితే టీడీపీ కూటమి అభ్యర్థులను అయితే జనసేన పార్టీ అటు బీజేపీ పార్టీ నాయకులు బలపరుస్తున్న నేపథ్యంలో అక్కడ ఆ గ్లాస్ సింబల్ గుర్తు అయితే పడితే కొద్దిగా జనాలు కన్ఫ్యూజ్ అయ్యి గ్లాస్ సింబల్ గుర్తు వైపు వేసి ఓట్లు వేసి అటు టీడీపీ ఓట్లను జనసేనకు వెళ్లకుండా జనసేన ఓట్లు టీడీపీ వైపు వెళ్లకుండా చీల్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది జనసేన పార్టీకి కొద్దిగా అలాగే కూటమికి కూడా ఎదురు దెబ్బ కలిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వ్యాప్తంగా కూడా మొన్న గ్లాస్ సింబల్ గుర్తు వేరే వాళ్ళకి కేటాయించడంతో కాకపోతే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పీకేఎం ఉదయ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రాంతాల్లో మట్టికి ఆ గ్లాస్ సింబల్ గుర్తు తొలగించింది. అయితే మిగతా ప్రాంతాల్లో కూడా యథావిధిగా గ్లాస్ సింబల్ గుర్తు అయితే అభ్యర్థులు కేటాయించింది. ఈ అభ్యర్థులు గ్లాస్ సింబల్ గుర్తు కేటాయించడంతో అక్కడ టీడీపీ శ్రేణులు అయితే ఆందోళన ఎదుర్కొంది. ఎందుకంటే కనీసం ఒక 3 నుంచి 4,000 ఓట్లైనా చీలే అవకాశం ఉంది. గ్లాస్ సింబల్ గుర్తుకి పడే అవకాశం ఉంది. కాబట్టి అవి టీడీపీ ఓట్లకి కాబట్టి టీడీపీకి మరింత నష్టం చేకూరుతుంది. కాబట్టి ఈ గ్లాస్ సింబల్ గుర్తు వల్ల టీడీపీ మరి జనసేన కూటమికి అయితే భారీ ఎత్తున నష్టం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద పై స్థాయి కోర్టుకి వెళ్లే అవకాశం ఉందా లేకపోతే ఇంకెక్కడితోటి ఇవి తదుపరి ప్రసారణ తెలియాలంటే వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు.